ప్రజలైతే స్పష్టమైన నమ్మకం అయితే ఒకటి ఉంది. అంటే బుడమేరు అంటే ఏదైతే వరదలు వచ్చినప్పుడు కూడా ప్రజలు అంత నెగిటివ్ ఏం లేదు. ఎంత రుద్దినా కానీ ప్రజల మీద ప్రతిపక్షాలు ఒక క్లారిటీ అయింది ప్రజలకైతే. ఇప్పుడు ఆప్షన్ లేదు అనే దాన్ని పక్కన పెడితే అమరావతి మీద ఎంత నెగిటివ్ చేద్దాం అనుకుంటే అంత పాజిటివ్ గా మారుతుంది. వాస్తవం అయితే ఇవాళ ఏమన్నా నెగిటివ్ చేస్తున్నారు తెలుసా? సింపుల్ లాజిక్. ఇప్పుడు ఇవాళ ఏంటంటే మళ్ళీ సెకండ్ ఫేజ్ కూలింగ్ ఎందుకు అని చెప్పి వస్తుంది పాయింట్. సో మళ్ళీ సెకండ్ ఫేజ్ లో 43,000 ఎకరాలు భూసేకరణ జరగబోతుందని చెప్పి కూడా మనం విన్నాం. సో ఈ రైతులంతా నిజంగానే ఇష్టపూర్వకంగా అమరావతి మీద ఏదైతే ఇంత గత రైతులు ఇచ్చారో ల్యాండ్ చాలా ఇష్టపూర్వకంగా ఇచ్చారు, మన రాజధాని మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వాళ్ళు 5 సంవత్సరాలు పోరాడారు దానికోసం. సో ఈ కొత్తగా ఇచ్చే వాళ్ళు కూడా ఏంటంటే కాస్త ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. అది ఒక ప్రచారమే అనుకోవచ్చా? లేదు, వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చి అమరావతిలో భాగస్తులు మేము కూడా అవ్వాలి మా వంతుగా అని చెప్పి వాళ్ళు భూములు ఇస్తున్నారా అంటే మీరు ఏం చెప్తారు? సో మనం చూస్తే రియల్ పిక్చర్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళు గ్రామ సభలు కండక్ట్ చేశారండి. సెకండ్ ఫేజ్ కూలింగ్కి వెళ్ళేటప్పుడు లైక్ లెట్స్ ఓవరాల్గా అంటే క్యాపిటల్ని 1,00,000 ఎకరాల క్యాపిటల్ ఉంటే సో ఇట్ విల్ బి ఏ మెట్రోపాలిటన్ అంటే నెక్స్ట్ స్టేజ్లో ఉంటుంది దాని డెవలప్మెంట్. ఫ్యూచర్కి కూడా ఎలకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కి బల్క్గా అడుగుతున్నారు. అంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఏంటి అంటే మేము ఫ్రమ్ ద స్క్రాచ్ చేస్తున్నాం కాబట్టి మాకు బల్క్గా అలొకేట్ చేయండి, ఫేజెస్లో చేసుకుంటాము. సో దాన్ని బేస్ చేసుకొని మాకు అలొకేట్ చేస్తే బాగుంటుంది అన్న బేస్ చేసుకొని వీళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ కొంత వాళ్ళు మార్టిగేజ్ చేసి అలానే ఏంటంటే మనీ తీసుకురావటము ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వీళ్ళు మార్టిగేజింగ్ పర్పస్కి వీటికి వాడుకుంటాం కొంత జరిగింది. ప్లస్ మనకేంటి మిగిలేది కూడా ఇప్పుడు రోడ్స్కి రైతులకి అన్నీ తిరిగి చేసినాక చాలా తక్కువ ఫ్యూ ఏకర్స్ మాత్రం మిగిలిద్ది కదా. మరి వాళ్ళకి ఇంకా ఇన్స్టిట్యూషన్స్కి అలొకేట్ చేయాలంటే ఏదర్ దే నీడ్ టు ఆప్ట్ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ ల్యాండ్ పూలింగ్. దేర్ ఆర్ ఓన్లీ 2 కాన్సెప్ట్స్. ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా అనుకోండి మనకి ఇండియాలో ఉన్న మేజర్ ప్రాబ్లమే అది కదా. ఇప్పుడు ₹1,00,00,000 ఒక స్థలం ఉందనుకోండి, దాని వాల్యూ రూరల్లో అయితే ఒక 10 లక్షలు 20 లక్షలు ఉంటుంది గవర్నమెంట్ వాల్యూ. లేదు అర్బన్లో అనుకోండి మహా అయితే గట్టి కొన్ని 40 లక్షలు 50 లక్షలు ఉంటుంది. అంటే మీకు మేజర్ ఏమవుతుంది పార్ట్ అనేది అన్అకౌంటెడ్గా ఉంది. సో దానివల్ల ఏంటి నష్టపోయే అవకాశం ఉంది ఎక్కువ రైతులు. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి ₹1,00,00,000 3 కోట్లు ఉన్న పొలము 10 లక్షలు 20 లక్షలు ఉందనుకోండి, ల్యాండ్ ఎక్విజిషన్లో వాళ్ళకి వచ్చేది చాలా తక్కువ ఉంటుంది కదా. సో ల్యాండ్ పూలింగ్ అనుకోండి లైక్ లెట్సే ఇప్పుడు ఆనుకున్న ఇమీడియట్గా ఆనుకొని ఉన్న విలేజెస్లో మైట్ బి హైయెస్ట్ ఒక 5 crores వరకు ఉంది అనుకుందాం, 3 crores to 5 crores మధ్యలో ఉంది అనుకుందాం. ఇంకొంచెం దూరం వెళ్ళే కొందికి లైక్ లెట్సే ఒక 1 crore నుంచి 1.2 1.5 అప్ టు 3 crores వరకు ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగే ఒక లైక్ లెట్సే మంచి ప్యాకేజ్ అనుకుందాం 1250 నుంచి 1500 square yards అలొకేట్ చేశారనుకోండి. ఇప్పుడు ఈ రాజధానిలో కూడా తక్కువలో తక్కువ 30-35 నడుస్తుంది. సార్ 35,000 ఈ సెకండ్ ఫేజ్ పూలింగ్లో కూడా అనుకుంటే అక్కడే వెళ్ళి అది ఒక 5 crores కూర్చుంటుంది. అంటే 5 crores స్లాబ్లో ఇమీడియట్గా కూర్చుంటుంది. ఇప్పుడు 5 crores కాదు, వర్స్ట్ నెలలో తక్కువలో తక్కువ 3 crores స్లాబ్లో కూర్చుంటుంది అనుకుందాం, బాగా డౌన్ ఉండి. ఓకే, అంటే ఫుల్ఫిల్ అయిపోతుంది కదా పర్పస్ అనేది. సో ఇట్స్ ఎన్ యాడెడ్ అడ్వాంటేజ్. ల్యాండ్ పూలింగ్కి వెళ్ళటం అనేది విన్ విన్ రిలేషన్షిప్ లాంటిది. ఎందుకు ఎవరైతే ఉన్నారో ఫార్మర్స్ వాళ్ళకి అడ్వాంటేజ్, మోర్ ఓవర్ ప్లస్ ఇంకా వేరే వాళ్ళకి అడ్వాంటేజ్ అంటే గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎక్స్ట్రా ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా మార్టిగేజ్ చేసి ఎక్స్ట్రా ఫండ్స్ తీసుకురావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఏదైనా ప్రైవేట్ వెంచర్స్కి ఇచ్చి ఇదిగోండి మీకు ఇంత కొంత ఇస్తాము, మీరు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పెట్టండి అని చెప్పైనా మాట్లాడుకోవచ్చు. ర్యాపిడ్ వేలో డెవలప్మెంట్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. వీల్ నెవర్ నో అనమాట. ఎందుకు అంటే ఆయన థాట్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్గా. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ గ్రామ సభలు పెట్టారండి. గ్రామ సభలు పెట్టి ముందు ఎక్స్ప్లోర్ చేసి అన్ని ఒపీనియన్స్ తీసుకున్నారు. లైక్ లెట్స్ మనకి ఏంటంటే అమరావతి మండలం ఇటు తాడికొండ మండలం అది కదా ఇంపార్టెంట్. సో ఈ సరౌండింగ్స్లో ఉన్నాయి, లేదా మంగళగిరి. సో కొన్ని చోట్ల ఆల్రెడీ అప్రిషియేటెడ్ ప్రైజెస్ ఉంటాయి, కొన్ని చోట్ల ఏంటంటే డెఫినెట్గా ఒక 20% పీపుల్ ఎవరైతే బాగా అప్రిషియేటెడ్ ఉన్నారో అప్రిషియేటెడ్ ఉన్న చోట వాళ్ళు ఏంటంటే ఇమీడియట్గా మాకేంటి బెనిఫిట్స్, మాకు డెవలప్మెంట్ ఎంత టైం పట్టింది, ఇంకా ఏమన్నా పెద్ద ప్యాకేజ్ ఇస్తారా, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి పీపుల్కి. అయితే ఇప్పుడు చాలా మందికి 80% పీపుల్ ఇస్తానికి రెడీగా ఉన్నారు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఈ రాజధాని వస్తాం వల్లే అక్కడ గ్రోత్లో మనం కూడా భాగస్వామ్యం అయితే డెఫినెట్గా ఇంకా మోర్ అడ్వాంటేజ్. అంటే
ఫార్మర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది, గవర్నమెంట్కి అడ్వాంటేజ్ ఉంటుంది, ప్లస్ ఏంటంటే ఇది ఒక మంచి ఎకో సిస్టమ్ లాగా క్రియేట్ అయ్యింది అనేది క్లారిటీ ఉంది. అయితే ఇప్పుడు ఏంటంటే ఎవరు ఇంకో వర్షన్ ఏంటి, అక్కడ ఉన్న ఫార్మర్స్ని మోసం చేసేస్తున్నారు అన్నదానికి ఇందాక నేను ఆన్సర్ చేశాను ఆల్రెడీ. 3 crores 5 crores ఇదంతా సబ్జెక్ట్. నిజంగా ఇప్పుడు డౌట్ ఉన్న వాళ్ళు ఒకవేళ అపోజ్ చేస్తున్నారు అనుకోండి, ల్యాండ్ ఎక్విజిషన్ కిందకి వెళ్ళిపోతే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ రైతులు కూడా ఇవాళ నిజం మాట్లాడుతుంటే ఫార్మర్ చాలా ఎసెన్షియల్ కదా, ఫార్మింగ్ ఎసెన్షియల్. అయితే ఫార్మింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎక్కడికైనా, ఇప్పుడు ఇక్కడమైనా ఎక్కడైనా వేరే చోట 10 ఎకరాలు 5 ఎకరాలు తీసుకొని అయినా ఫార్మింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా చేసుకుంటున్నారు. అలా అని చెప్పి అందరూ చేస్తున్నారు అంటే మళ్ళీ అందరూ చేయట్లేదు. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే ఫార్మింగ్ చేసుకుని చోట కౌలుకి ఇచ్చినా కూడా కౌలు రాని సిచ్యువేషన్ ఉంటుంది. ఎందుకంటే చూసి చూడండి వదిలేసే పరిస్థితి. ఎందుకంటే క్రాప్ డ్యామేజ్ అవనండి, న్యాచురల్ కలామిటీస్ అవనండి, లేదా పెస్ట్ వల్ల అవనండి, ఇష్యూస్ చాలా ఉన్నాయి మార్కెట్ ధరలు రాబట్టడం వల్ల. అలానే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ అందరూ జాబ్స్కి వెళ్ళిపోయి, వైట్ కాలర్ జాబ్స్కి, సాఫ్ట్వేర్ జాబ్స్కి, లేకపోతే పెద్ద పెద్ద సిటీస్కి వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు కూడా మీరు ఏం చేయకుండా అలా కూర్చోండి, అవసరంగా మేమే డబ్బులు పంపుతాము, మీరేంటంటే ఏదో ఇన్వెస్ట్మెంట్కి పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి కూడా రాకుండా ఫార్మింగ్లో ఏం మేము అంత ప్రొడక్టివ్ అడ్వాంటేజ్ చూడట్లేదు కదా మీరు అన్న ఫీలింగ్లోకి చాలామంది వెళ్ళిపోయారు. సరే, అగ్రెసివ్గా ఇన్నోవేటివ్ టెక్నిక్స్తో ఫార్మింగ్ చేసే వాళ్ళు చేస్తున్నారు, ఎందుకంటే దానికి కూడా పెట్టుబడి కావాలి. అలాంటి వాళ్ళకి డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు దాని మీదే గ్రీన్ హౌస్ కాన్సెప్ట్, పాలీ హౌస్ కాన్సెప్ట్, లేకపోతే మనం పెద్ద సిటీస్లో చూసుకుంటే హైడ్రోఫోనిక్స్, ఇలాంటివన్నీ కూడా కాన్సెప్ట్స్ వచ్చినాయి. ఎందుకంటే ఫార్మింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా, ఫుడ్కి రిలేటెడ్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దాని పరంగా ఎవరు వద్దంటలే. బట్ ఓవరాల్గా మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ విల్లింగ్ టు గివ్ దేర్ ల్యాండ్ ఫర్ కూలింగ్ అన్నమాట.